హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడ లక్ష్మణ్, తెలంగాణ ఫోక్ సింగర్. ఈరోజు ప్రత్యేకించిందంటే ఫాదర్స్ డే. అందరికీ తెలిసిన విషయమే. ఎందుకోసమంటే నవమోసాలు మోసిన తల్లి ప్రేమ అందరికీ తెలుసు, కానీ తండ్రి ప్రేమ మాత్రం ఎవరికి తెలియదనే విషయం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకోసమంటే ఈరోజు ప్రత్యేకించి దానిపైన వీడియో చేయడానికి ఈరోజు మనం జీడిమెట్లకు ఏదైతే కనిపిస్తుందో అక్కడ లైన్స్ రుకీ డాడ్ చిమ్నాని హోమ్ ఫర్ ద ఏజ్డ్ జీడిమెట్ల అని ఉంది. ఇక్కడ ఓల్డేజ్ హోమ్ కూర్చోమండి జీడిమెట్లలో. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు. ఎందుకోసం అంటే చాలా మంది ఫ్లోర్ వైజ్ గా ఒక 10 మెంబర్స్ ఫ్లోర్ వైజ్ గా ఉన్నారు. చాలా మంది పైన ఉన్నారు. మరి వాళ్ళని ఒక దగ్గర చేసుకోవాలంటే చాలా కష్టమైన విషయం. ఎందుకోసం అంటే అందుకే ఒక 10 మెంబర్స్ ఇలా తీసుకుంటున్నాము. ఫ్లోర్ వైజ్ గా ఉన్నారు వాళ్ళు. మరి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి అడుగుదాం వాళ్ళని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా ఏంటో. పేరేంటి సార్? నా పేరు కుమార్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు ఫస్ట్? ప్రజెంట్ ఆరోగ్యం బాగుందా? బాగానే ఉంది. ఏం చేస్తారు సార్ ఫస్ట్? ఇంతకుముందు మీరు పోలీసులో చేసి రిటైర్డ్ అయిపోయింది సార్. పోలీసులో చేసి రిటైర్డ్ అయిపోయింది సార్. పోలీస్ చేసి రిటైర్మెంట్ ఇప్పుడు ఎందరు పిల్లలు సార్ మీకు? ముగ్గురు పిల్లలు సార్. ముగ్గురు పిల్లలు. ఇద్దరు మగ పిల్లలు పాప. ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు పాప. ఒక పాప, ఇద్దరు మగ పిల్లలు. ఇక్కడ ప్రాపర్ ఎక్కడ మీరు? ప్రాపర్ ఎక్కడ సార్? చీరాల దగ్గర ఉండదు సార్. చీరాల చిన్నగా జాముంది. అవునవును. అంటే ఇక్కడ ఉంటున్నారు కదా, ఎందుకు ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్ వీళ్ళకి? ఉన్నది వయసు ఓల్డేజ్ కాబట్టి అట్లా టైం పాస్ చేయాలి. ఓల్డేజ్ ఇంటి దగ్గర వాళ్ళు అంటే మీకు అందుబాటులో లేరా, లేకపోతే మీరే వచ్చారు ఇక్కడ? అందరూ చూసేవాళ్ళు ఉంటే ఎంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా. అది కొడుకులుండి కూడా ఈ పరిస్థితి. ఒక కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఒక కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. ఇంకో చిన్న కొడుకు సిటీలోనే ఉంటాడు. సిటీలోనే ఏదో చిన్నగా జాబ్ చేసుకుని వస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు వచ్చి సార్ ఇక్కడ వచ్చి మీరు? ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ ఓల్డేజ్ హోమ్లో? 84 నుంచి. ఇక్కడ చేరి ఒక 5 months. 5 months అవుతుంది. మరి ఇద్దరు కొడుకులు అలా, మరి కూతురు పరిస్థితి? కూతురు వల్ల చూసుకోవాలి కదా ఎవరైనా. ఉన్నవాడు మిస్సెస్ ఉంది, బాబు ఇంటి దగ్గర వాడు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు. రిటైర్మెంట్ అయిపోయింది మీరు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది. చిన్నదానికి ప్రతిదానికి బాధపడితే కాదు, ప్రతి ఒక్కటి హ్యాపీగా ఉండకూడదు. కానీ అంటే మా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది మనం చదువుకున్న వాళ్ళం కదా, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారంటే మీరు చూడడానికి కూడా వాళ్ళకి సమయం లేదా? వాడు అదృష్టం బాగుంది. అంటే నేను చదువు పూర్తి చేయగలిగినాను. వాడు ఏంటంటే తండ్రి ఆసరాతోటి ఎదుగుచ్చాడు. తర్వాత ఒక ఇంజనీర్గా తయారైన తర్వాత తనకంటూ ఒక కేటర్ దొరికింది కాబట్టి తను హ్యాపీగా యూజ్ చేస్తారు. చదివిపించారు మీరు. వాళ్ళకి ఏం చదువు కావాలో వాళ్ళకి చదివిపించారు. వాళ్ళ దారి వాళ్ళు పడుకున్నారు. నేటి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు సార్? మీరు ఒక పోలీస్ అధికారి. ఈ సమాజానికి పిల్లల పట్ల చాలా అవగాహన ఉండాలి కదా. ఆయన కూడా ఫ్యూచర్లో ఫర్దర్ ఏంటంటే తండ్రే కాబోతుంది. ఆయన పరిస్థితి కూడా అలా ఉంటే ఎలా? ఎవరికి అడ్వైజ్ చెప్పే టైప్లో లేము సార్. అంటే అందరికీ మంచి చెప్తాము. వాళ్ళు అర్థం చేసుకునే మనసుతో మైండ్ని బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటారు. అంటే ఇది తండ్రి చేసిన పాపమా, లేకపోతే ఇదేంటంటే మీరు చేసిన అంటే వాళ్ళకి సంస్కారం నేర్పించకపోవడమా ఇలా వచ్చిన పరిస్థితి? ప్రతి ఒక్కటి మనమే కాము కాదు. విద్యాబుద్ధులు నేర్చుకున్న తర్వాత జ్ఞానం డెవలప్ అయిన తర్వాత తను కూడా సొంతగా ఆలోచించాలి. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి
అనే జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అంతకంటే ఏం చెప్పలేము సార్. వాడు ఎందుకు చూడటం లేదు అనే దానికంటే వాళ్ళ లైఫ్ బాగుంది కాబట్టి హ్యాపీగా ఉన్నారు. అందరూ హ్యాపీగానే ఉన్నారు సార్. వాళ్ళు హ్యాపీగా ఉన్న దానికే సంతోషపడుతుంది సార్. దాని గురించి మేము ప్రతిదానికి అనేక బాధలు పడుతుంటాము. ఇంకా బాధపడుతూనే పోవాలని లేదు కదా సార్. అట్లా సాగుతుంది జీవితం. పిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని జ్ఞానం వాళ్ళకు ఉండాలి. దానికి మనం నిమిత్తం మాత్రమే కదా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ సార్ కానిస్టేబుల్ జాయిన్ అయినాము. ఏఎస్ఐగా రిటైర్ అయిపోయినాము. ఏఎస్ఐగా రిటైర్ అయ్యారు. ఏమి చేసాము ఏమి చెందాము అని కాదు, వాళ్ళకి ఎలాంటి కొరత లేకుండా చివరి దాకా చదివించి డెవలప్ చేసి ఎక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు వాడు ఎక్కడున్నా సరే అమ్మానాన్న కూడా బాగుండాలి, వాళ్ళని చూడాలనే జ్ఞానము వాళ్ళకు ఉండాలి. ఓకే సార్, బాధపడకండి. ఎందుకోసం అంటే ఇది చాలా ప్రతి ఒక్కరికి అవసరం విషయం. ఎందుకోసం అంటే నేటి సమాజానికి మనం ఏదైతే ఖచ్చితంగా మనకు ఆస్తి సంపద మన జీవితాంతం కాదు. ఎందుకోసం అంటే పేరెంట్స్ చాలా ముఖ్యం. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారంటే చాలా బాధాకరమైన విషయం నిజంగా. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఫుడ్ బాగానే పెడుతున్నారు సార్. మరి ఇక్కడ బాగానే ఉండదు సార్. ఇక్కడ బ్రహ్మరామ్మ ఇన్ఛార్జిగా ఉంటారు. వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తారు. బాగానే ఉండదు సార్. మీకు మీ అమెరికా నుంచి కొడుకు ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడతారు సార్ మీతో? నా దగ్గర ఎప్పుడు రాలేదు. అయినా కూడా నా బాధ చూడలేదు, నా దగ్గర రాలేదని కోరుకుంది సార్. వాళ్ళ చల్లగా ఉండే చాలు, పిల్లలు అందరూ బాగున్నారని కోరుకుంటాం అంతే సార్. మీరు చదువుకున్న వాళ్ళు సంస్కారం ఉన్నారు. ఓకే, ఫైనల్గా మీరు నేటి సమాజానికి ఏం చెప్పగలుగుతారు సార్? చాలామంది మీలాంటి వాళ్ళు ఇట్లా కొడుకులకు ఉండి ఇంత చదువుకొని కూడా అమెరికాలో ఉంటా అని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ మీరు ఇలాంటి వాళ్ళు కూడా తండ్రులు అయిన తర్వాత పరిస్థితి ఇలా వస్తే మీకు అంటే మీరేం చెప్పగలుగుతారు? తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి, జ్ఞానం వాళ్ళకు ఉండాలి. దానికి ఒకరు చెప్తే వాళ్ళ మైండ్కి ఎక్కేది కాదు. అది అందరూ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకునే జ్ఞానము పిల్లలకు ఉండాలి. మీరు ఇవ్వాలి కదా, సంస్కారం ఇస్తేనే పిల్లలు నేర్చుకుంటారు కదా సార్. పిల్లలకి ఇవ్వకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు సార్? పిల్లలకి కంపల్సరీగా తినకుండా తినిపిస్తారు. ఏదైనా 10 రూపాయలు పెట్టాలి కూడా పిల్లల కంటే ఎక్కువ కాదని పిల్లలకి పెడతారు. అట్లాంటిది వాళ్ళు ఎందుకు చూడటం లేదంటే దానికి కారణం ఏం కాదు కదా. ఓకే ఓకే సార్, మరి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? వీళ్ళతో చాలా మంది ఉన్నారు కదా ఒకసారి ఇక్కడ ఈ ఫ్లోర్లో ఎట్లా వీళ్ళతో హ్యాపీనెస్ ఉన్నారా? మరి హ్యాపీగా ఉండాలి సార్. ప్రతి మనిషి హ్యాపీగా ఉండాలి. అది ఇష్టం ఉందా ఇష్టం లేదా అని కాదు, అందరితోటి మంచిగా ఉండాలి. ఓకే ఓకే సార్, ఈరోజు ఫాదర్స్ డే కదా, పిల్లలకు మీ తరపు నుంచి ఇచ్చే మెసేజ్ ఒకటి ఇవ్వండి సార్. అది చూసి ఇవ్వండి. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి అది చూసి చెప్పండి సార్. వాళ్ళకి పిల్లలు ఉన్నారు కాబట్టి రేపటి రోజున వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే తల్లిదండ్రులు మంచిగా చూడాలని జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అది ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. నమస్తే, పేరేందమ్మా? నా పేరు కళ్యాణి. కళ్యాణి గారు, ఎలా ఉంది ఇక్కడ? నాకు బాగుందా? మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? ఇంతకుముందు నేను టీచర్గా చేశాను. టీచర్గా చేశారా? గవర్నమెంట్ టీచరా? గవర్నమెంట్ టీచర్, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేశాను. ఓకే, టీచర్గా ఏ సబ్జెక్ట్ మేడం? అన్ని సబ్జెక్టు. అదే మేడం టీచర్స్. వాళ్ళ సబ్జెక్ట్ చెప్తారు మీరు? క్వాలిఫికేషన్ ఏంది మీరు? క్వాలిఫికేషన్ బిఏ చేశారు. బిఏ చేసి ఆ టైంలో మీరు టీచర్గా చేశారు. గ్రేట్. ఏంది ఇట్లా పరిస్థితి వచ్చింది? ఇట్లా పరిస్థితి వచ్చిందంటే నా అమ్మ కూడా చచ్చిపోయాడు. ఆఖరికి మా కొడుకు కూడా చచ్చిపోయాడు. కొడుకు కూడా చచ్చిపోయాడు? అందరు పిల్లలు అంటున్నారు? నాకు 2 పిల్లలు. గట్టిగా మాట్లాడారు.
గట్టిగా మాట్లాడు. ఇద్దరు పిల్లలు ఉందా? పిల్లలు ఇద్దరు. ఇద్దరు కొడుకులేనా? నా కూతురు ఉంది, కొడుకు ఉంది. ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు చనిపోయిందా? సరే. కూతురు ఏం చేస్తున్నారు? కూతురు ప్రైవేట్ స్కూల్లో అకౌంటెన్సీ. ప్రైవేట్ స్కూల్లో అకౌంట్స్. వస్తారా మరి, కలుస్తారా మిమ్మల్ని మీ కూతురు వచ్చి? మా కొడుకు వచ్చి కలవడు. ఎందుకు? మా కొడుకు పైలోకంలో ఉన్నాడు, చనిపోలేదు. లేకపోతే కలిసింది. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ ప్రాపర్? ఈ ఊరే 47 క్రితం వచ్చాం. ఇక్కడేనా? ఓకే. ఎట్లా అనిపిస్తుందమ్మా మరి? ఏదో మాకు బాగానే వస్తుంది. అవునా? మీకు బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా మరి? మాకు బంధువులు ఉన్నారు, అనేక జాగాలో ఉన్నారు. ఎక్కడ? సికింద్రాబాద్ ఒకరు. ఎవరుంటారు? డిఎస్ కాలనీలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది, రిటైర్. సెంట్రల్ స్కూల్లో చేశారు, సెంట్రల్ స్కూల్లో చేశారు. బిహెచ్ఏలో ఆయన ఇంజనీర్. అనేక మంది. చాలా మంది ఇప్పుడు చూస్తున్నామమ్మా సమాజంలో ఏంటంటే తల్లిదండ్రులు అయ్యే వరకు వాళ్ళకి చిన్నప్పుడు తల్లిదండ్రులు కావాలి అనుకుంటున్నారు, పెద్దగా అయిన తర్వాత వద్దు అనుకుంటున్నారు. పిల్లలు ఎందుకు ఇలాంటి తప్పు పని చేస్తున్నారు మరి? తప్పు పని మంచి పని ఆ దేవుడికే తెలుసు. ఇది పిల్లలు తప్ప అంటారా, పేరెంట్స్ తప్ప అంటారా? పేరెంట్స్ తప్ప 100%. పిల్లలకు సంస్కారం ఇవ్వకపోవడమే అంటారు. అవసరమైన సంస్కారం ఇవ్వడే తల్లిదండ్రులు తప్పు. వాళ్ళు బుజ్జగిస్తున్నారు, లాలిస్తున్నారు, పాలు ఇస్తున్నారు, కానీ అసలైన సంస్కారం ఇవ్వట్లేదు. దానివల్లనే ఈ పరిస్థితి. నా కొడుకు డెడ్ ఎగ్రిస్ట్ ఓల్డేజ్ రిటైర్ పెడతామంటే డెడ్ ఎగ్రిస్ట్ అదే మా కూతురు పెట్టింది. మా కూతురు ఉన్నది పెట్టింది. ఆవిడ వచ్చేసరికి నలుగురు వచ్చారు, మా బియ్యంకి వచ్చారు. నా కొడుకు కూతురు అల్లుడు వచ్చారు. ఇబ్బంది ఏం లేదమ్మా, కూర్చుంటారా? ఓకే. ఇదేంటి ఇక్కడ వచ్చినమైతే ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఖచ్చితంగా ఇది పిల్లల తప్పు కాదు, పేరెంట్స్ తప్పు అని చెప్తున్నారు. ఎందుకోసం అంటే అసలైన సంస్కారం ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి వృద్ధాశ్రమం కావాలి, అనాథాశ్రమం కానీ ఏర్పడుతున్నాయి. మనం చూస్తున్నాము. ఏదైతే మనం చూద్దాం మరి, ఇంకా చాలా మంది ఉన్నారు పైన. హాయ్ సార్, నమస్తే. పేరేంటండి? వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు. ఓకే. ఎక్కడ మీ ప్రాపర్? కల్వకుర్తి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. కల్వకుర్తి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఓకే. గుంటూరు ఏజీ. గుంటూరు. గుంటూరా? గుంటూరు. గుంటూరు. ఓకే. ఏం చేసేవాళ్ళు మీరు? నేను పోలీసులో ఉంటాను సార్. పోలీస్ డిపార్ట్మెంటా? ఓకే. ఇది కానిస్టేబుల్? ఏఎస్ఐ. మరి ఏంది ఈ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? ఫస్ట్ బాగానే ఉంది. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి? నేను నెల పైన అవుతుంది. 1 month అయిపోతుంది. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చింది. రిటైర్మెంట్ అయిన తర్వాత 13 సంవత్సరాలకు వచ్చిన. 13 సంవత్సరాలు. కొంచెం బాగా లేకుండే వచ్చాడు. పిల్లలు ఎంతమంది సార్ మీకు? కొడుకు బిడ్డ. బిడ్డ. కొడుకు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్. ఎక్కడ? మహబూబ్నగర్. కూతురు బిజినెస్ షాప్, బట్టల షాప్. ఓన్ షాప్. ఓన్ షాప్. పెళ్ళి అయిపోయింది. వాళ్ళు సెట్ అయిపోయారు. అందరు సెట్ అయిపోయారు. మరి వాళ్ళు సెట్ అయిపోయినప్పుడు మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవచ్చు కదా? బాగానే చూసుకుంటారు. కొంచెం ఆరోగ్యం ఇది ఉండే ఈడ వాళ్ళు బయటకు పోతుండ్రి, టైంకు బయటనే తింటుండ్రి, నీకు ఇబ్బంది అవుతుంది, కొన్ని నెల రోజులు ఉండి తొలగిపోతావు అని చెప్పారు. నెల రోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉండాలి. నెలలపై వచ్చి ఇంతలో వస్తాడు, వచ్చి తొలగిపోతాడు. కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంతలా వచ్చి తొలగిపోతాడు. ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉంది సార్? ఫస్ట్ బాగానే ఉంది. మన ఇంటికాడ ఉన్నట్టు మంచిగానే ఉంది. ఇక్కడ మొత్తం సేవా కార్యక్రమం బాగుందా? అంతా మంచిగానే ఉంది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ మీ కొడుకులు కూతురు అలా గుర్తుకొస్తున్నారు ఏమన్నా?
వస్తారు కొడుకు కోడలు కూతురు అల్లుడు మన్మడు వస్తారు అంటే వాళ్ళు చిన్న పిల్లల్ని చూసినప్పుడు మనకు ఆకలి అదే కదా. అంతే ఇంకా వస్తారు, ఇంకా అలవాటు కావాలి కొన్ని రోజులు. ఆ, పోలీసులు అంటే సింగిల్గా ఉండి వంటలు చేసుకొని తిని మన ఫ్యామిలీ పోతానా మనం అవుతానే ఉన్నాం. ఇంక ఇప్పుడు అన్నీ అలవాటు చేసుకోవాలి. ఉమ్, ఉమ్. ఓకే ఓకే. ఇప్పుడు చాలా మంది ఇలాంటి ఉద్దేశం అవుతున్నారు సార్. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐగా మీరు వర్క్ చేశారు. నేటి సమాజానికి మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతారు సార్? ఈరోజు ఫాదర్స్ డే చాలా ఇంపార్టెంట్. ఇది ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే అమ్మ ప్రేమ అందరికీ తెలుసు, కానీ నాన్న ప్రేమ మాత్రం తెలియదు. ఎందుకంటారు? నాకు కూడా ఐడియా అయితే లేదు, ఐడియా దొరుకుతలేదు. తల్లి తండ్రి ప్రేమ ఇద్దరు ప్రేమ ఉంటుంది మనకు ఉంటుంది, వాళ్ళకు కూడా మన మీద ఉంటుంది. ఒక్కరి ప్రేమ ఏమి ఉండదు. కానీ అంటారు కదా ఎక్కువ, అంటే చిన్నప్పుడు మనం అమ్మ పక్కనే పడుకునే వాళ్ళం, నాన్న అంటే వాళ్ళు పొద్దున పని చేసి సాయంత్రం వస్తారు కదా, ఆ ప్రేమ కొంచెం దూరం ఉంటుంది అనిపిస్తుంది. పెద్దగా అవుతుంటే కొంచెం ఏజ్ అవుతుంటే దూరం ఉంటాను. అంటే ఎందుకు ఈ పిల్లలకు ఈ తల్లిదండ్రుల ప్రేమ తెలవకపోవడం ఇలాంటి తప్పు చేస్తున్నారు వీళ్ళు? వాళ్ళ దాని మీద వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు, వస్తారు రాత్రి సాయంత్రం వస్తారు, ఇంత వంట చేసుకుంటారు, తింటారు, పండుకుంటారు. మేము మా పక్కన కలవకుర్తిలో ఉండే నేను 6వ తరగతి నుంచి HSC వరకు వంటలు చేసుకొని తిని స్కూల్కి పోయేది. నా విలేజ్లో లేకుండా 4 వరకే ఉండే. 5, 6 పక్కన పంజుగూల నుండి ఆడ ఉంటుంది. 6 నుంచి HSC, అప్పుడు HSC వరకు కలవకుర్తిలో రూమ్లు తీసుకొని వంట చేసుకొని తింది. మీ తరపు నుంచి మీరు ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు అని చెప్తున్నా. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అనేది ప్రతి ఒక్కరు చదువుకున్నా సరే, అన్ఎడ్యుకేటెడ్, మనకు చదువు పైన అవగాహన లేదు, అలాంటి వ్యక్తి కూడా ఏమైనా చేస్తే తప్పు చేస్తే ఒక వదిలేయచ్చు. ఈరోజు ఫాదర్స్ డే అంటే పిల్లల తప్పంటారా పేరెంట్స్ తప్పంటారా? ఇది పిల్లలకు తెలుగుగా చేస్తుంటారు, పేరెంట్స్ చూసుకోవాలి. పేరెంట్స్ తప్పంటారా? 100% తప్పు కాదు, పిల్లలు తెలుగుగా చేస్తుంటారు ఏదో పనులు, వాళ్ళు చూసుకోవాలి, సరి చేసుకోవాలి, ఇంట్లో బుద్ధి చెప్పుకోవాలి, సరి చేసుకోవాలి. వాళ్ళకి తెలియక చేస్తుంటారు అంతే, తెలిసి చేయరు. చిన్నప్పుడు కావాలి అంటున్నారు, పెద్దగా అయిన తర్వాత మంచిగా అవుతారు వాళ్ళే. చిన్న వయసులో తెలియక ఏదో తులవ శాస్త్రాలు చేస్తుంటారు, అది ఇది. మన పిల్లలు మనమే భద్రంగా చూసుకోవాలి. ఇక ఇప్పుడు కూడా పానం మొత్తం అట్టే గుంజుతుంది. ఇప్పుడు కూడా ఎంత దూరం ఉన్నా ఎంత ఇదైనా మన పిల్లలు ఉంటుంది. అది వాళ్ళకి తెలిసి చేయరు, తెలియక చేస్తారు. ఇక మనం బుద్ధి చెప్పుకోవాలి. పెద్దగైనాక వాళ్ళే మనకు చెప్తారు. మళ్ళా తెలియక చేస్తారు. దెబ్బ భయానికి కొట్టాలి, మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి, అది చేయాలి. అది పేరెంట్స్ ప్రేమ. ఎప్పటికీ ప్రేమ ఉండకూడదు, ఎప్పటికీ కోపం ఉండకూడదు. రెండు వాళ్ళకి తెలియక చేస్తుంటారు వాళ్ళు. మనం దెబ్బ కొట్టాలి, మనం బుద్ధి చెప్పుకోవాలి మన పిల్లలకు. ఓకే, మరి కొన్ని విషయాలు మనం చెప్పగలుగుతాం సార్. కొన్ని విషయాలు ఏంటంటే పిల్లలకు ఏదైతే మనం అనుకుంటామో పిల్లలకు సంస్కారం నేర్పించకపోవడం పెద్ద తప్పు అంటారా? వాళ్ళు తనంతటా తాను నేర్చుకోవాలి. మనం నేర్పాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియక ఉంటుంది. మనం పాఠశాలకు పంపిస్తారు కదా మీరు, గురువు పాఠశాలకు పంపించినా అంత తొందర పికప్ కారు. మొదటి గురువు తల్లి, రెండో గురువు తండ్రి. తెలియక చేస్తుంటారు వాళ్ళు తెలుగు శాస్త్రాలు, మనం బుద్ధి చెప్పుకొని చేసుకోవాలి. ఓకే సార్, ఫైనల్గా చాలా మీకు ఎప్పుడైనా బాధ అనిపించిన రోజు ఎప్పుడైనా అనిపించిందా? ఏమనిపించదు సార్, బాధ ఏమనిపించదు. మాకు అలవాటు అయిపోయింది. 4 నుంచి బయట ఉన్నాము, 4వ తరగతి నుంచి బయట HSC వరకు. అప్పుడు SSC కాదు, HSC ఉండే 11. బయట మేము వంటలు చేసుకొని రూములు తీసుకొని 3-4 ఉంటుంటే ఊర్లలో వంటలు చేసుకొని తింటుంటే చట్నీలు గిట్నీలు అన్నీ తీసుకొని చేసుకొని తింటుండే. అన్ని కష్ట సుఖాలు మాకు తెలుసు. ఓకే. ఎప్పుడన్నా హ్యాపీ అనిపించిన రోజు ఏమైనా ఉందా మరి? అనిపిస్తుంది, ఎందుకనిపించదు, అనిపిస్తుంది. ఎప్పుడు అంటే గుర్తున్న రోజు ఎప్పుడన్నా మీకు హ్యాపీ చాలా? ఏదో ఇంకా పండుగలప్పుడు అదో ఇదో అందరం కలుసుకున్నప్పుడు వస్తారా? మీ కొడుకులు గిట్ట వస్తారా మీకు కలవడానికి? ఒకటే కొడుకు ఒకటే బిడ్డ వస్తారా? 2 జాబులు మామూలు వస్తుంటారు. వస్తారా? కలిసి వెళ్తారా అనుకుంటా. కొడుకు కోడలు సాఫ్ట్వేర్, బిడ్డనేమో షాప్ ఉంది. అంటే మమ్మల్ని షిఫ్ట్ అయినారు వాళ్ళు. ఇక నేను కూడా భూమికి పాలకి ఇచ్చి వచ్చి కొడుకుతానే ఉండే హైదరాబాద్ ముద్దినగల ఇల్లు. వాళ్ళు వచ్చి చూసిపోతుంటారు.
నాకు ఒకడే కొడుకు. ఒక్కడే కొడుకు. ఒక్కడే. భూమి ఉందా? ఆ భూమి ఉంది, ఎంత? 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాల భూమి ఉంది. చేసేటోళ్ళు లేరు, ఇంకా పోగొట్టకూడదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు. ఇంకా మా తమ్ముడు చేస్తాడు, ఇంత గుత్త బియ్యం అది ఇస్తాడు. ఇంకేమో మేము ఉన్న రోజులు నడుస్తుంది. మేము పోయినా ఇప్పటి వాళ్ళు ఉంచుకోరు, అమ్ముకుంటారు. ఓకే ఓకే సార్. ఫైనల్గా మనకు చాలామంది పేరెంట్స్ మీకు మీ తరఫు నుంచి పేరెంట్స్ నుంచి మీ పిల్లలకి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? మెసేజ్ ఏమి ఇవ్వగలుగుతారు? ఏం మెసేజ్ అంటే చాలామంది ఇప్పుడు పేరెంట్స్ దూరం పెట్టుకుంటున్నారు కదా, వైఫ్ పిల్లం వచ్చిన తర్వాత మరుక్షణమే తల్లిదండ్రులు మర్చిపోతున్నాం. ఇంకా మనతానం ఉండదు, అంతా తల్లిదండ్రులు మనతానం ఉంది. మీరు ఏమి ఇవ్వగలుగుతారు మెసేజ్? మేము చనిపోయినంత వరకు మతాన్ని ఉన్నారు, తల్లిదండ్రులని మతాన్ని పెట్టుకొని చేసినాం. చేసి వాళ్ళు సేవ చేసింది మన కొరకే. భూమి ఇచ్చిండ్రు, సంపాదించి. ఎవరు? తల్లిదండ్రి. మీ తల్లిదండ్రులు ఇచ్చింది సార్. మీ పిల్లలకి ఏం చెప్పచ్చు? మా పిల్లలకు చదివియాలి, మంచిగా చేయాలి, ఆస్తి పోగొట్టకూడదు, ఇంత సంపాదించి పెట్టుకోవాలి మా అంతే. కానీ వాళ్ళకి తెలియట్లేదని మా తల్లిదండ్రులు పెద్ద ఆస్తి అని తెలియక చిన్న వయసు వాళ్ళకి ఏం తెలుసు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత కూడా చిన్న పెళ్లి కాకముందు సంగతి అంటాడు. పెళ్లి అయినాక ఇంకా తల్లిదండ్రిని, అక్కచెల్లెలను, అన్నదమ్ములను సాధ్యమైనంత మంచిగా చూసుకోవాలి. దూరం పెట్టకూడదు, వాళ్ళకు దూరం పెట్టకు సాధ్యమైనంత వరకు మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఏజ్ అయిపోతుంటారు, వాళ్ళకి మన చేత కాకుండా మనిషిని పెట్టించి చేయించుకోవాలి. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఇక్కడైతే ఫుడ్ అయితే బాగుందా మరి? మంచిగా ఉంది, మంచిగా ఉందా? అందరూ హ్యాపీనెస్గా ఫ్రెండ్స్ మంచిగా మన ఫ్రెండ్స్ అవుతారా? ఏం లేదు, నేను ఎక్కడ నాకు అలవాటు లేదు, ఉంటగా బయట కూర్చుంటా, నేను ఇంట్లోనే టైం పాస్ చేస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ. अम्मा నమస్తే. नमस्ते, गुड मॉर्निंग. गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग. मेरा नाम संध्या है. संध्या. संध्या आपका नाम? तेलुगु हिंदी? हिंदी हिंदी हिंदी. आते? प्रॉपर काम है आपका? नाम मेरा गांव हैदराबाद, जाबाब. गांव का हैदराबाद है, हैदराबाद. इससे पहले क्या करते थे आप? मैं सुबह दुकान फोन दबा, दुकान बैंक से लोन निकाली, बैंक से पैसा काके दुकान डाली, फोन दबा से कारोबार करे सवारी में पूरा बिजनेस करी. तो क्या बैठ के बैठी. आपके पति क्या करते हैं? मेरी शादी नहीं, माँ बाप नहीं है, भाई नहीं है, कोई नहीं है. कोई भी नहीं है. मैं अकेले हूँ. कोई देखभाल करने वाला नहीं है. यहाँ पे आके बैठ, मैं कोई देखभाल करने वाला नहीं है. कोई नहीं है. मैं यहाँ पे आके अच्छा खाना सो अच्छा मिला. हाँ, हैप्पी हूँ मैं पे. यहाँ पर हैप्पी है? 8 साल 8 साल हुआ यही? हाँ. चिक्कापल्ली से नायंगुड़ा से फिर यहाँ आके बैठी. चिक्कापल्ली नायंगुड़ा यहाँ पे. अब बनाए बोलती. ओके यहाँ पर तो हैप्पी है आप? हैप्पी हूँ बाबा. पेड़ पर खाना दिखाते, पेड़ पर खाना हैप्पी हूँ मैं, हैप्पी. माँ सब भूल गई. सब भूल गई, पूरा भूल गए. मम्मी पापा है क्या आपके? मामा गुजर गए, भाई गुजर, पसंद गुजर, भाई 2 महीने बाद गुजर के. हैदराबाद आपका लोकल? कितना रहता है स्ट्रेंथ इसमें? स्ट्रेंथ कितना रहता पूरा? पूरे 15-20 जन. 20 जन रहता. सेपरेट एक रूम? 2 जन रहते, 2 जन एक रूम में, 2 जन. एक रूम में 2 जन रहते. और कुछ बोल सकते आप क्या बच्चों के लिए? आपके शादी नहीं, कुछ आप बच्चे क्या बोलना, कुछ भी बोलने से मैसेज तो करो. क्या मैसेज करना? बहुत लोगों को बच्चे यानी कि पेरेंट्स को इधर जिधर बोले तो उधर छोड़ दे रहे ना. वो तो मैं आप तो कुछ मैसेज दे सकते. क्या मैसेज देना? बच्चों को बोलो कुछ. क्या बोलना? मैं कुछ बोल नहीं सकती. ऐसे कुछ को बोले, माँ बाप नहीं है, भाई नहीं है, कोई नहीं है. माँ बाप खाना अच्छा है, हराम से में शादी नवी कारोबार कैसे हो रही, आके बैठी 3,000 मेहनत 3,000 बनती है. 4,000 पेंशन आता. 4,000. थैंक यू अम्मा. हाँ సార్, నమస్తే. పేరెంట్ సార్? మోహన్. మీరు ఇక్కడ ఏం చేస్తారు? సూపర్వైజింగ్ చేసుకుంటా ఉన్నాను, ఇక్కడనే ఉన్నాను. ఓల్డేజ్ హోమ్ నుంచి ఉన్నాను. ఓల్డేజ్ హోమ్? పబ్లిక్ సర్వీస్ చేస్తాను, ఇక్కడే ఉండుకుని. ఇక్కడనే ఉండుకుంటా ఉండుకుని పబ్లిక్ సర్వీస్ చేస్తా ఉన్నాను. పబ్లిక్ సర్వీస్ చేస్తారా? ఓకే ఓకే. చేయాలి కదా, టైం పాస్ అవ్వాలి కదా. ఓకే. ఇక్కడ ఉండే వాళ్ళకి మెయింటెనెన్స్ చేసుకుని కూర్చుంటా ఉన్నాను. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇందులో? 3 years ఉన్నానండి. 3 years అయిపోయింది. ఇక పర్మనెంట్ ఉండడానికి వస్తారా, లేకపోతే 1 month 2 months ఇట్లా వచ్చి వెళ్తున్నారు? లేదు, ఇక్కడ వచ్చే ఆల్మోస్ట్ అదంతా పర్మనెంట్గా ఉండి వాడి ఇంటికాడ చూసుకునేదానికి ఫెసిలిటీస్ లేకుండా వచ్చి జాయిన్ చేస్తారు కదా, లాస్ట్ వరకు ఇక్కడే ఉంటారు అంతే. బట్ ఎందుకు సార్ ఇట్లా, ఎందుకు వాళ్ళు ఫెసిలిటీస్ ఎందుకు చిన్నప్పుడు కావాలి అనుకుంటారు, ఇప్పుడు పెద్దగా వాళ్ళకి ఇట్లా వదిలేస్తారు? అది ఇప్పుడు జనరేషన్ ఆ విధంగా ఉండేది.
జనరేషన్ ఆమె దగ్గర ఉండదు. కొడుకులు ఉంటే వచ్చే కోడళ్ళు మంచిగా ఉండరు, కూతుళ్ళు అంటే ఇంకా అక్కడ అల్లుళ్ళు ఇంట్లో పోయి ఉండేదానికి ఎవరు ఇష్టపడరు కదా సామాన్యంగా. అందువల్ల అక్కడ ఉండుకొని వాళ్ళకి సఫర్ పెట్టుకుని మనం సఫర్ అయ్యి అట్లా వాళ్ళు బాగా లేకుండా మనం బాధపడాలి. ఇట్లంతా ఇబ్బందులు ఉండేవాళ్ళు ఈ విధంగా తెచ్చి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? వ్యాపారం చేస్తున్నాం, బిజినెస్. ఎందరు పిల్లలు ఎంతమంది? 2 కొడుకులు 2 కూతుళ్ళు. 2 కొడుకులు 2 కూతుళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? తిరుపతి దేవస్థానం వల్ల అక్కడ యూడిఎస్గా పనిచేస్తుంటారు. అంత పెద్ద తిరుపతి దేవస్థానం. మిమ్మల్ని ఎందుకు ఇట్లా వదిలేసి? కోడలు మంచోళ్ళు కాదు, కోడలు మంచోళ్ళు కాదు మెయిన్ ప్రాబ్లం. నేను వచ్చి బయట ఇప్పుడు 12 years అవుతుంది. 12 years అవుతుంది. 12 సంవత్సరాల నుంచి బయట. 2 కొడుకులు 2 కూతుళ్ళు అంతా బాగానే ఉంటారు, అంత వెల్ సెటిల్డ్. వాళ్ళందరూ సెటిల్ అయిపోయారు. అంటే మీ ద్వారానే కదా మీరు వ్యాపారం చేసి ఇంత మంచి వాళ్ళకి బాగా చదివించినాను, చదువులో మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు, బాగుండారు అంతా. కానీ వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యత వహిస్తలేదు కదా. అది కొన్ని చిన్న చిన్న ఆశలు మనిషిని ఇట్లా పాతాళానికి తోయిస్తుంది. నేను కష్టపడి ముందుకు వచ్చాను, నా బిడ్డలు కష్టపడకూడదని నాకంటే కొంచెం హయ్యర్ పొజిషన్లో ఉండేవాళ్ళని పిల్లలు చేసినాను. అది చేసింది తప్పైంది, దానికి ఇప్పుడు సఫర్ అవుతాను అంతే, వేరే ఇంకేం లేదు. అంటే ఇది పేరెంట్స్ తప్పు అంటారా, పిల్లలు తప్పు అంటారా? ఈ జనరేషన్ తప్పే. ఆ విధంగా వచ్చేవాళ్ళు వస్తేనే సపరేట్గా పోవాలంటారు కదా. జాయింట్ ఫ్యామిలీగా ఉంటామనే యోచన ఎవరికి లేదు ఇప్పుడు, ఆటే లేదు. ఎక్కడో విలేజెస్లో ఆ విధంగా ఉంటుంది కానీ సిటీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఎవరు అమలు ఉండరు. బిజీ లైఫ్ కదా, టైమ్ ఈజ్ మనీ, పరిగెత్తా ఉంటారు అంతే అంతే అంతే. డబ్బులు చూసి ఎవరు బంధువులు ఎవరు గుర్తురారు. ఎంత సంపాదించినా చాలదు, సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా సంపాదించారా, వాళ్ళు ఎట్లా ఉండారే, వీళ్ళు ఎట్లా ఉండారే, ఈ విధంగా జనరేషన్ అంతా. మీరు ఒక వ్యాపారవేత్తగా సంపాదన అనేది మీకు తెలుసు, అవగాహన, డబ్బు ఏందో మీకు వాల్యూ తెలుసు. మరి అలాంటిది భవిష్యత్తు తరానికి పిల్లలకు మీరు మీ నుంచి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు సరే ఈ డబ్బు గురించి ఆశపడగలరు? డబ్బు గురించే బాధపడితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి పీస్ఫుల్ ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఆశ కొద్దీ ఇంకా దురాశ అన్నీ పెరుగుతుంది. డబ్బు పైనే ఉంటుంది కానీ ఎవరిపైన అంత అఫెక్షన్ అంతా ఉండదు వాళ్ళకి. డబ్బు కావాలా, లైఫ్కు డబ్బు ముఖ్యమే. కానీ దానే మన లైఫ్గా మార్చుకునే వాళ్ళకంతా కష్టాలు తప్పదు. ఎప్పుడు నెమ్మది పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, పరిగెత్తా ఉండాల్సిందే. వాళ్ళు నమ్ముకునే వాళ్ళు అంతే. ఆ డబ్బులతో వాళ్ళు కూడా మంచిగా ఉంటారా, అది కూడా లేదు. డబ్బులు ఎత్తేస్తగా ఉంటే వాళ్ళంతా వాళ్ళ పిల్లలు వారిగా వాళ్ళు ఎత్తేస్తే ఖర్చు పెట్టుకుంటారు, వేరే లగ్జరీస్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ ఎట్లా అవుతుందో ఇంక ముందు జనరేషన్గా తెలియాలి ఉంటారు, అంతే జరుగుతుండదు. డబ్బే జీవితం కాదంటున్నావు? కాదు. మరి అందరు ఎందుకు డబ్బుకు పరిగెత్తడం? మరి ఇప్పుడు డబ్బే ముఖ్యమైపోయింది కదా, అది సార్. ఇప్పుడు మీరు లేకపోతే పిల్లలు ఎక్కడ? అది అయిపోయింది మా జనరేషన్ అంతా. అప్పుడు అంత ఇదిగా కన్నింగ్నెస్ అదంతా ఉండదు అంతా. అప్పుడు ఆ టైంలో పాపులేషన్ తక్కువ ఉండింది. బంగారు 100 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు ఉంటే బంగారు వస్తూ ఉండింది. ఇప్పుడు కూరగాయలు రాదు కదా, ఉల్లిపాయలు కొనాలంటే 60 రూపాయలు కేజీ అంటున్నారు, టమాటా 60 రూపాయలు కేజీ అంటారు, కూరగాయలు తీయాలంటే 80 రూపాయలు 90 రూపాయలు కేజీ ఉంటుంది. అదేం చేయాలి? బంగారు వేల ఎక్కడ, కూరగాయల వేల ఎక్కడ? అట్లా అయిపోయింది బతుకంతా. డబ్బైనా సంపాదించాలి, బంగారమైన సంపాదించాలి. అవును. ఇప్పుడు ఇదే వాళ్ళ పిల్లల్ని చూసి మీకు ఏదైతే ఇప్పుడు పేరెంట్స్ని వాళ్ళు ఉద్దేశంలో పెడుతున్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే నేర్చుకుని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎవరి యాక్షన్ దెర్ ఇస్ ఎ రియాక్షన్, ఏదో ఒక రూపంలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అంతే. అంటే చిన్నపిల్లలు చిన్నప్పుడు ఆటలు ఆడుకుంటారు కదా, అమ్మ నాన్న కానీ చిన్న బైక్ తీసుకొని అట్లా చిన్న ఇల్లులు కట్టుకుంటా, అది పేరెంట్స్ని చూసుకొని సైకాలజీ పరంగా వాళ్ళు ఆడుకుంటారు. మరి వాళ్ళ పేరెంట్స్ ఏదైతే వాళ్ళ పేరెంట్స్ని అక్కడ ఉద్దేశం తల్లిదండ్రులు ఆ విధంగా వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా మంచి మాటలు చెప్పించుకుంటే వాళ్ళు మంచి వాళ్ళకి వస్తారు. లేదంటే ఇట్నే వాళ్ళు కూడా కోరుకుంటుందా, మన నాన్నమ్మ లేదా అమ్మమ్మ లేదా అని ఉంటారు కదా. ఏమైంది, ఎందుకు లేదు మన దగ్గర, ఉన్నారా చనిపోయినారా, ఇదన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. ఎప్పుడో ఒక రోజు ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది తొందరగా, డెఫినెట్లీ. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అసలు విషయం.
కొంతమంది బతికుంటేనే బయట ఎక్కువ ఓల్డేజ్ పంపించేసింది, లేదా చనిపోయినారని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది ఉండదు. ఊరికి పోదామని తెచ్చుకుని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, రైల్వే స్టేషన్లో వదిలేసి ఎక్కువ ఇప్పుడు వస్తామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది, చాలామంది ఉండరు. నా వయసుకు అన్నీ చూసినాను, చాలామందిని చూసినాను. ఎన్ని సంవత్సరాలు ఉంటారు సార్ మీకు? 83. 83 ఇయర్స్. ఓకే. అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడ? వస్తారు చాలామంది. వాళ్ళు పిల్లల్ని ఇక్కడ పంపిస్తారా, వాళ్ళంతటా వాళ్ళే వస్తారా? కొంచెం డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళు పిల్లలు తీసి ఏమనుకుంటారో వాళ్ళు మిషన్ తీసుకొచ్చి ఓటు వేసేసి పడిస్తారు. పిల్లలే ఓకే. కొంచెం రోడ్డు మీద పడిన వాళ్ళకు ఏదో సాయం ట్రస్ట్ ఏం చేస్తాడు చూసుకోలేడు, వాడు బస్ స్టాండ్ తీసుకుని వదిలేసి ఓడిస్తాడు. మీ వాడు నేను చూడని పెళ్ళాం చెప్తా ఉంటుంది. ఇంకా పెళ్ళాం చూస్తాడా, అమ్మ నాయన చూస్తాడా, ఇటన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా. అట్లా లేనివాడు ఆ విధంగా చేస్తాడు. ఉండేవాడు తీసుకొచ్చి ఓల్డేజ్ హోమ్లో చేర్పించి వెళ్ళిపోతాడు. ఈ సమాజంలో మార్పు రావాలంటే మీ తరపు నుంచి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నారు? ఎప్పుడు వస్తుంది అనుకుంటారు? ఇది ఎప్పుడు సైక్లింగ్ అవుతానే ఉంటుంది. కొత్తది పాతది అవుతుంది, పాతది కొత్త అవుతుంది. ఆ విధంగా ఎప్పుడో ఒక రోజు రావచ్చు, రొటేషన్ అవుతూ ఉంటుంది. జనరేషన్ ఏమన్నా చెప్పినట్టు ఏమైనా మార్పులు రావచ్చు? రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది. మనం చూడలేము, మన తర్వాత ఎన్నో జనరేషన్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే సార్, మీరు ఇంత వదిలేసి కూడా ఇంత హ్యాపీగా ఇక్కడ ఎందుకు ఇలా ఉంటున్నారు? అన్నీ వదిలించుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అన్ని బంధాలనంతా కూడా దూరంగా పెట్టేస్తే పీస్ఫుల్గా ఉండొచ్చు అంతే. ఓకే. లేదంటే బాధపడుతూ ఉన్నారు. బాధపడుతుంటే ఎప్పుడో పోయాయి, వాళ్ళకి వెళ్ళిపోవచ్చింది నేను, కానీ ఏదో దేవుడు దగ్గర బతికి ఉన్నాను. 83 అంటే చాలా పెద్దలు. ఈ కాలంలో ఎవరు బతుకుతున్నారు? మా లాంటి వాళ్ళకి 60 టార్గెట్ సరిపోయింది. సార్ ఎప్పుడన్నా బాధ అనిపించిన రోజు ఏమన్నా మీకు గుర్తుందా? ఇప్పుడు అంతా లేదు, ముందు ఉంది. 1995లో ఉండింది. ఆ తర్వాత 210లో కంప్లీట్గా అందరినీ దూరం పెట్టేస్తున్నారు కంప్లీట్గా. ఎవరు రిలేషన్ ఏది ఉండకూడదు. ఫోన్ నెంబర్లు నెంబర్లు ఏమీ లేదు. అప్పుడు అంటే పీస్ఫుల్గా ఉన్నాను. 20 ఇయర్స్ దగ్గర ఇప్పుడు ఏం బాధ ఏం లేదు. ఉండదనే సంతోషం లేదు, లేదనే బాధ లేదు. జరిగిపోతూ ఉంటుంది. పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి. ఇంకా లాస్ట్ ఉండే అది ఆరోగ్యంగా వెళ్ళిపోవాలి. మనకి భారం అవ్వకూడదు, అంతవరకు బతుకొస్తుంది. మనమే మనకు భారం అయిపోయి ఇంకోరికి భారంగా బతకరాదు అంతే. మన లైఫ్ ఎంతవరకు మనకు హోప్ ఉంటుంది అంతనే బతుకుతో సాగు మంచిగా అంతే. ఓకే సార్, మీరు చాలా సీనియర్ పర్సన్ కాబట్టి చాలామంది నేటి సమాజానికి, విద్యార్థులకు కావచ్చు, ఇప్పుడు చదువుకునే పిల్లలకు కావచ్చు, మీ తరఫు నుంచి ఏం మెసేజ్ ఇవ్వగలుగుతారు? చూసి చెప్పండి. పెద్దోళ్ళని గౌరవించాల. తల్లిదండ్రులు పిల్లల్ని సాకేటప్పుడే వాళ్ళకి అమ్మ, నాన్న, వీళ్ళ అన్న, వీళ్ళ బాబాయ్, మామ, అల్లుడు, ఇదేమనగా నానమ్మ, తాతయ్య, బామ్మ, ఇవన్నీ అందరికి వాళ్ళకి చూపించాల. వాళ్ళంతా చూపించుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పైన ఓహో వీళ్ళంతా కూడా మనకు రిలేషన్ అవుతారు కదా అనేసింది. వాళ్ళకి లీవులు ఏదైనా అకేషన్ దొరికినప్పుడు అక్కడ వాళ్ళ పిల్లల్ని పంపించి తాతగారింటికో లేదా బాబాయ్ ఇంటికో మామగారింటికో ఇట్లా పంపించి వాళ్ళది ఆ ఫ్యామిలీకి కనెక్షన్ పెట్టుకుంటూ వస్తాయంటే సరిగా వారి ఆ లెవెల్లో రావచ్చు. ముఖ్యంగా కాన్వర్జేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. అందరితో కమ్యూనికేషన్ ఉంటే లైఫ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, రిలేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే అన్ని ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి. అది ఓకే. అంటే సండే గుండె అలా రోజు సెలవు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తాతయ్య వాళ్ళ మామయ్య వాళ్ళందరూ చూపించాలి. మన ఊరు పోవాలా, మనం పొలాలు ఉండాలి, మన ఇల్లు వాకలు ఉండాలి, మనంతా ఇట్లుండాలి. పేరెంట్స్ బాధ్యత. పేరెంట్స్ బాధ్యత పెడితేనే వస్తారు. వాళ్ళే కదా టీచర్, ఫస్ట్ టీచర్ తల్లిదండ్రులే కదా, ఆ తర్వాత టీచర్స్ వస్తారు. మొదటి గురువు. అవును తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళే మార్పు తేవాలా, వాళ్ళు కోరుకోవాలి మనంతా ఉండాలా మనకు అనేది ఉంటే ఖచ్చితంగా మనం బాగుపడతారు. ఈ తప్పు జరుగుతున్నది పేరెంట్స్ వల్ల అంటారు 100%. అవును. పిల్లలు అలాంటి ఎవరు చేయరు, ఆ తల్లిదండ్రులు అన్ని జరిగేది అన్ని. అవును. గైడెన్స్ లేకపోతే ఎవరైనా దారి తప్పుతారు కదా.
దాంట్లో ఎవరో 1000కో 1,00,000కో ఎవరు మంచోళ్ళు వస్తారు, లేదండి ఉంటారు. గైడెన్స్ బాగుంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ బాగానే మంచి దారికి వస్తారు. ఓకే, ఈరోజు ఫాదర్స్ డే, మీ తరపున ఒక మెసేజ్. అది ఇప్పుడు చూడండి అంతా మర్చిపోయినారు కాబట్టి ఫాదర్స్ డే మదర్స్ డే అంతా పెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు జనరేషన్ ఉంటుందని మెమరీ చూస్తే అర్థమవుతుంది. అది ఇంకేం. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాట్లాడే మాటలు. ఓకే, నేను కూడా చాలా రోజులైంది మాట్లాడి. ఈరోజు మీరు వచ్చినారు. ఈ ట్రస్ట్ పేరు చెప్పాలి, ఎక్కడ ఇది? ఇది ఓల్డ్ ఏజ్ అమ్మా, జీడిమిట్ల సుచిత సర్కిల్ గారి బ్యాక్ సైడ్లో ఓల్డ్ ఏజ్ హోమ్. ఓల్డ్ ఏజ్ లయన్స్ ఓల్డ్ ఏజ్ ఇక్కడ ఉంది, లయన్స్ క్లబ్ ఓల్డ్ ఏజ్ హోమ్, లయన్స్ క్లబ్. ఓకే, రుకిదయాల్ బోర్డు ఉండొచ్చు. ఇదే అండి ఈరోజు ఇక్కడ వచ్చాము ఎందుకోసం అంటే ఫాదర్స్ డే సందర్భంగా చాలా మంది ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు కాబట్టి సార్ ఫోన్ చేయడం జరిగింది. చాలా మంది ఒకసారి మన కళ్ళారా చూద్దాం, ఒకసారి వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో మరి ఇక్కడ వచ్చాము. మరి ఇక్కడ అంకుల్ గారు అయితే ఉన్నారు, వాళ్ళు ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్న విషయం. ఎందుకోసం అంటే ఈ సమాజానికి నేర్చుకున్న విషయం ఒకటి ఏంటంటే విద్యార్థులకు ఒకటి మెసేజ్ ఇచ్చారు. నేటి సమాజానికి తల్లిదండ్రులు పేరెంట్స్ మాతృదేవోభవ పితృదేవోభవ అని ఏదైతే చెప్పారో వాళ్ళ గురించి తెలియని వాళ్ళు నాకు తెలిసితే మూర్ఖులు. ఎందుకోసం అంటే మనం చూస్తున్నాం వాస్తవం, చిన్నప్పుడు కావాలి కావాలి అనుకుంటున్నారు పేరెంట్స్, పెద్దగా అయిన తర్వాత వద్దు నాకు వద్దు నీకు వద్దు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే కొట్టుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. మరి ఇలాంటి మళ్ళీ ఇంకా మార్పులు చెందాలి. నిజంగా వాస్తవం మీరైతే చెప్పారు సార్, ఖచ్చితంగా ఇలాంటి అవ్వడానికి ఓల్డేజ్ హోమ్కి పేరెంట్స్ రావడానికి ఖచ్చితంగా దానికి కారణం 100% కూడా పేరెంట్సే అని చెప్తున్నారు. ఎందుకోసం అంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు నేర్పక ఏదైతే వాళ్ళు చదువు 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 అని నేర్పిస్తున్నారో వాళ్ళ ఇలా అయిపోతుందని చెప్తున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ రతంతో నేను మీ జాడే లక్ష్మణ్.